దేశంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాల పైన నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ ఏదైతే ఉన్నదో అధర్మేంద్ర ప్రధాన్ అనేటువంటి కేంద్ర చదువుల మంత్రి ఎవరైతే ఉన్నాడో ఆయన చేసినటువంటి పేపర్ లీకేజ్ పైన కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి అంగర్ స్ట్రైక్ ని తారాస్థాయికి తీసుకుపోయినటువంటి ప్రకృతి శాస్త్రవేత్త అయినటువంటి సోనం వాంగ్చుక్ ఎవరైతే ఉన్నారో ఆయన చేస్తున్నటువంటి దీక్ష ప్రపంచం అంతా చూస్తుంటే ఒక మనిషి చచ్చిపోతుంటే ఈ దేశ ప్రభుత్వం నిమ్మకి నీరెత్తనట్టు ఉంటే ఈ దేశంలో పుట్టి ఎట్లా ఊకుంటాం? అన్నం తింటున్నాం కదా, కడుపు గడి తింటలేం, ఎట్లా ఊకుంటాం? ఒకవేళ నిజంగానే అక్కడ తప్పిదాలు ఏమున్నాయని చెప్పి మాట్లాడవలసి వచ్చినటువంటి సందర్భం వచ్చినప్పుడు తప్పేదో ఒప్పేదో కేంద్ర ప్రభుత్వానికి తెలవకుండా జరుగుతుందా? అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించక పోయిరా? అంతే కదా అన్న, అంతే కదా. ఆడ ప్రభుత్వం కాదు ఇంకెవరున్నా ఇట్లా పోయి మాట్లాడతాం. అయితే కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఉద్యోగుల మీద, నిరుద్యోగుల మీద కావచ్చు, విద్యార్థుల మీద కావచ్చు జరుగుతున్నది. అయితే ఇప్పుడు ఇప్పుడు ఈసారి జరిగింది ఏంటంటే ఒక 20 మంది చనిపోయారు. అవును, అంత బాధాకరం, అంత బాధాకరము. మరి భారతదేశాన్ని కాపాడుతున్నాం అని అనుకున్న వాళ్ళ మీద ఉన్నారు కదా, వాళ్ళ మీద మీరు మాట్లాడాలనుకుంటే ఏం మాట్లాడతారు? ఈ బీజేపీ ప్రభుత్వం మీద మీరు ఒకవేళ మాట్లాడాలనుకుంటే, దేశం కాపాడదామనుకుని సిద్ధాంతం మీద ఉండరు కదా, నా భారతీయులు కాపాడుకోవాలనే సిద్ధాంతం బాగా వైరల్ అవుతుంది. భారతీయులు కాపాడడం అంటే జంతర్ మంతర్ లాంటి ఒక ధర్నానో లేకపోతే రస్తా రోకనో నిరసన వ్యక్తి అని చెప్తే రక్తం వీరులై పారేటట్టు కొట్టడమా? అదేనా మీరు నేర్పుతున్నటువంటి మతం? అదేనా మీరు కాపాడుతున్నటువంటి భరత జాత బిడ్డల్ని? వాళ్ళ కడుపులో పుట్టినటువంటి పిల్లలు కూడా ఉన్నారు కదా, అమాయకమైనటువంటి చదువుకున్న పిల్లలు తీసుకుపోయి గొడ్డును బాదినట్టు బాగుతుంటే దేశ ప్రజలంతా అల్లాడిపోతున్నారు, మాట్లాడలేకపోతున్నారు, బయటకు వచ్చి చెప్పుకోలేకపోతున్నారు. ఇలా మాట్లాడితే మీలాంటి మీడియా వాళ్ళు పోయి మాట్లాడితేనేమో దేశ విద్రోహ శక్తి అని అంటారు, సంఘ విద్రోహ శక్తి అంటారు, లేదు వరబండ నక్సలైట్ అంటారు, లేకపోతే ఈయన దేశద్రోహి అంటారు. ఎన్ని రకాలుగా పెడితే లేకపోతే నాలాంటి వాళ్ళు పోతే కూడా ఇదే పరిస్థితి తీసుకొస్తున్నారు. నేనేమంటున్నా అంటే ఈ దేశంలో అసలు ప్రభుత్వాలు ఉన్నాయా? లేదు అనుకుంటే హిట్లర్ మళ్ళీ పుట్టొచ్చిండా? హిట్లర్ కనుక మళ్ళీ పుట్టొచ్చినట్టుగా ఉన్నది. ఎందుకు అంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు ఏవైతున్నాయో, నరేంద్ర మోడీ పైశాచిక ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ప్రజల నెత్తురి నేల మీద మారించిన తర్వాత దాన్ని ప్రభుత్వం అని ఎట్లా అందాం? అదే ఇది ప్రజా పరిపాలన కదా మన దేశం. అయితే ఇలాంటివి సంఘటనలు ఏ ప్రభుత్వం ఇచ్చినా ఏ జరుగుతున్నాయి. దీన్ని అరికట్టాలనుకుంటే మీరు ఒకవేళ మన ప్రజలకు ఏమైనా సూచనలు చేయాలనుకుంటే ఏం చెప్తాను? నేను క్లియర్గా ఏం చెప్తున్నా, ఇక్కడ ప్రభుత్వాలు మారాలంటే ఫస్ట్ ప్రజలు మారాలి. ప్రభుత్వాలు మారాలంటే ఫస్ట్ ప్రజలు మారాలి. ఎందుకు అనంటే అమ్ముడు పోయేటువంటి తత్వాన్ని, లాలూచు తత్వాన్ని, ఈ తత్వాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ బంద్ చేయాలి. నేను అందుకంటే దేశం నాశనమైపోతున్నది కనబడతా లేదా, దేశం నాశనమైపోతున్నది కనబడతా లేదా, నరనరాన మన యువతరానికి నెత్తురు దచ్చిందా, నరనరాన మన యువతరానికి నెత్తురు దచ్చిందా. ఈ దేశంలో ఉన్నటువంటి యువత బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి 26 ఏళ్లకే ఉరికంబాన్ని ముద్దాడినటువంటి భగత్ సింగ్ యొక్క తెగువ ఎక్కడ పోయింది? నేను ఢిల్లీకి ఎందుకు పోయినంటే ఒక భగత్ సింగ్ చూస్తుంది పోయినా. నేను ఓ సోనం వాంగ్చుక్ రూపంలో ఉన్నటువంటి ఒక భగత్ సింగ్ చూస్తాను పోయినా. నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నా మాట. ఎందుకు చెప్తున్నా అంటే ప్రాణం ఉంటుంది పోతుంది, ప్రాణం ఉంటుంది పోతుంది, కానీ ప్రజల స్థితిగతులతో ఆటాడుకోవద్దు ప్రభుత్వాలు. ప్రజల స్థితిగతులు బాగు చేసేందుకు ప్రభుత్వాలు ఉండాలి, కానీ స్థితిగతులతో ఆటాడుకొని రాజ్యం రక్త భోజనం చేయకూడదు. అది తప్పు. దానికి నిరసనగా వాళ్ళు చేస్తున్నటువంటి 20 మంది తల్లులకు, 20 మంది బిడ్డల ప్రాణాలకు ఈ రాజ్యం ఏం సమాధానం చెప్తుంది? వాళ్ళు అడిగింది ఏంది? సోనం వాంగ్చుక్ గారు అడిగింది ఏంది? ఏ తప్పిదమైతే చేసినటువంటి చదువుల మంత్రి అధేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో ఆయనని రాజీనామా చేపియండి, ఆయనని సస్పెండ్ చేపియండి, ఈ చనిపోయినటువంటి 20 మంది కుటుంబాలకు చట్టపరమైనటువంటి న్యాయం కల్పియండి అని చెప్పి నిరసన వ్యక్తం చేసింది. నిరసన వ్యక్తం చేస్తే ఆయన దీక్షను భగ్నం చేసి ఆయనను అక్రమంగా లిఫ్ట్ చేసి ఒక దీక్షను భంగం అంటే ప్రజాస్వామ్యాన్ని నిలువు నిస్తారంగా చంపినట్టు కాదా? ఇవాళ సోనం వాంగ్చుక్ ఎత్తుకపోయినట్టు ప్రజాస్వామ్యాన్ని ఎత్తుకపోయినట్టు. ఇది దేశ ప్రజలు సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి అంశం కదా. అలాంటి అంశం కోసం ఫైట్ చేసేందుకు నా బాధ్యత అది. ఇప్పుడు నేను పార్టీ నాయకుని కాదు, లేకపోతే ఉద్యమకారుని కాదు, లేకపోతే మనం ఏదో కాదు. ఓపెన్ ఏంటంటే నేను ఈ దేశ పౌరుణ్ణి, మా భరతమాత ఎదరొమ్ముల మీద మీరు రాళ్ళు మోపుతుంటే మాకు బాధ అనిపించదా? భరతమాత మా అమ్మ కదా. మాట్లాడమే విమర్శ అవుతుంది, ఖచ్చితంగా విమర్శనే. ఒకవేళ వాస్తవాన్ని మాట్లాడితే అది విమర్శ అనుకుంటే ఖచ్చితంగా విమర్శనే. తీసుకుంటూ ఎట్లా తీసుకున్నా నో ప్రాబ్లం. నేనేమంటున్నా అంటే ఇక్కడ ప్రభుత్వాల్ని నిలదీయడం కాదు, మీరు ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నారు, ఏ వాదాన్ని ఎన్నుకుంటున్నారు,
ఎవరిని ఎన్నుకుంటున్నారు, ఎవరిని ఆ సీట్లకు కూర్చోబెడుతున్నారు, ఎవరిని కూర్చోబెడుతున్నారు? ఈ దేశంలో ఇప్పటికీ కంట్రోల్ బియ్యం పంచుతున్న దేశం సార్. సగటు మనిషికి బువ్వ లేదని ప్రభుత్వమే లెక్కలు వేసి మరీ గతి లేనటువంటి జీవులు ఉన్నారు ఈ భూమి మీద అని చెప్పి, ఈ దేశంలో అని చెప్పి కంట్రోల్ పట్టిన పురుగులు పట్టినటువంటి బియ్యం పంచుతున్నటువంటి దేశం. దేశం 78 సంవత్సరాల స్థితి ఎక్కడ బాగుపడ్డది? ఏ ప్రభుత్వం వచ్చి ఏ మరగబెట్టింది ప్రజలకు? ఇక్కడ విషయం ఏంటి అంటే, ఎప్పుడైతే వాడు ఓటును కొనుగోలు చేసేటువంటి నాయకుడు నీ వాడకు వచ్చిన తర్వాత, నీ ఓటును తీసుకొని పోయి ఆ కొనుగోలు కేంద్రంలో వస్తువుగా నువ్వు అమ్మేసిన తర్వాత నీ స్వేచ్ఛను వానికి అమ్మేసినట్టే. ఎందుకు? ఇది దేశంలో ఉన్నటువంటి 145 కోట్ల జనాభా వాళ్ళ స్వేచ్ఛను ఓటు ద్వారా అమ్మేసుకున్నారు కాబట్టి ఇలా ఢిల్లీ జంతర్ మంతర్లో అంత పెద్ద ఘోరం జరిగింది. అదే ఈ గొడవలు అనేది స్వతంత్రం వచ్చిన కాంచి కామన్గా జరుగుతున్నాయి. మీరు చూస్తున్నారు, మీరు నిత్యం పోరాటం చేసేదిగా ప్రజలకు పాడుతున్నారు, చేస్తున్నారు. ఏం మార్పు చేస్తే ఎలా ఉంటే మన వ్యవస్థ కొంచెమన్నా బాగుపడుతుంది అంటే మీరు చేసే పోరాటం ఏముంటుంది? ఇక్కడ మీరు చేసే వాదనే కావచ్చు, మీరు చెప్పే మాటే కావచ్చు, ఒక అనగానే వర్గాలను దాన్ని మేలుకొల్పి ఒక ప్రజాస్వామ్యాన్ని ఎట్లా మన ప్రజాస్వామ్యాన్ని ఏర్పరచుకోవాలి. అటువంటిప్పుడు మన ప్రజలకు ఏమైనా చెప్పాలనుకుంటే మీరు ఎలాంటి ప్రభుత్వాలను వస్తే మనకు బాగుంటుంది అనేది చెప్పేస్తే మీరు ఏం చెప్పదలుచుకుంటారు? నేను సింపుల్ ఒకటి మాట చెప్తున్నా. ప్రజలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగడం నేర్చుకోవాలి, నిలదీయడం నేర్చుకోవాలి, మాట్లాడడం నేర్చుకోవాలి. ఇది నేర్చుకోలేనటువంటి సందర్భం వచ్చినప్పుడు సహజంగా మనిషి సతికిల పడిపోయి లాలూచి కలపాటు పడి బాంఛతత్వంలో జీవిస్తాడు మనిషి. ఇప్పుడు నేనున్నా, నా వెనక ముందర నాకు ఏడా ఏమీ లేదు, ఎవడు అడ్డు లేదు, కంచె లేదు, కొంచెం లేదు, ఏమీ లేదు. నాకేమైనా అయితే కాపాడేటోడు కూడా లేడు. అయినా సరే ఎందుకు మరింత రిటైర్గా నిలబడి మాట్లాడవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది సుఖరామ్ నరసేకు అంటే, నేను ఈ దేశాన్ని ప్రేమిస్తున్నా, నేను పుట్టినటువంటి ఈ నా భారతదేశాన్ని నేను నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నా కాబట్టి ప్రాణం పోయినా పర్వాలేదని చెప్పి పని చేస్తున్నా. అందరి ఏ ఉపాసన అనిపిస్తలేదు. నేనేమంటున్నా అంటే, ఉపన్యాసాలు ఇచ్చినటువంటి నేతలు సుఖరామ్ నరసేని ఇద్దరిని పట్టుకరాలి, నేను వాళ్ళతో మాట్లాడతా క్లియర్గా. ఉపన్యాసాలు ఇచ్చిపోతందుకు నేను నాయకుని కాదు, అర్థమైందా? లేకపోతే గుంపును నా ఎంపటి తిప్పుకుంటేందుకు నేను ఉద్యమకారుని కాదు, అర్థమైందా? నేను ఒకవేళ నలుగురు నెంటేసుకుని డబ్బులు కొట్టి పాటలు పాడుతందుకు నేను కళాకారుని కాదు, అర్థమైందా? లేదు నేను ఖచ్చితంగా విప్లవాన్ని తీసుకొస్తా అంటే నేను కమ్యూనిస్టుని కాదు. నేనేమంటున్నా, ఈ దేశ పౌరునిగా మాత్రమే మాట్లాడుతున్నా, నేను లీడర్ కాదు భయ్యా. జనాభా ప్రాతిపత్యంలో ఎస్సీ బీసీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు ఎక్కువ ఉంటారు. అయినా కానీ 2% ఉన్న వాళ్ళే ఎందుకు ఆధిపత్యం చెలాడుస్తారు, ఇంకా ఎందుకు అనుకుంటారు? మీలాంటి ఆర్టికల్ రాసినప్పుడు సంతోషపడతారు, మీలాంటి పాటలు రాసినప్పుడు అబ్బా సమాజం ఇట్లా ఉండాలనుకుంటారు, పని కొడతారు, లేఖలు కొడతారు. మరి మార్పు వస్తలేదు. అలాంటి వార్తలకు ఇంకా మన జనాలను నేర్పడానికి మీ వాయిస్ ధర పాటకున కాకుండా మీరు పాటదారు చెప్తారా, వాయిస్ చెప్తారా? ఒక మాట సజెషన్ అన్నారు. నేనేమంటున్నంటే, ఢిల్లీ జంతర్ మంతర్లో జరిగినటువంటి దమనకాండ ఏదైతే ఉన్నదో, ఆ పైశాచికం ఏదైతే ఉన్నదో, ఆడ ప్రజలే రియలైజ్ కానప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరు దానికి సపోర్ట్ చేసిన అందరూ ఎవరైనా కావచ్చు, లక్షలాది మంది వచ్చారు. కనువిప్పు కలగందే వచ్చారు అంత దూరం, కనువిప్పు కలగందే వచ్చారు అంత దూరం కాదు కదా. ఇవాళ నేను ఢిల్లీ దాకా పోయినంటే నా ముందు తరపున ప్రభావం ఏదో నా నెత్తి మీద ఉంది కదా. మరి అక్కడికి లక్షల మంది వచ్చారు కదా. అంటే ఇది దినచర్యగా పెరుగుతున్నటువంటి సందర్భం, పెరుగుతున్నటువంటి నీతి సత్యం అనేటువంటి ధర్మం అనేటువంటి వేదిక ఏదైతుందో ఆ ధర్మాన్ని అధర్మంగా నిర్విరామం చేయడమే బీజేపీ యొక్క ముఖ్య ఉద్దేశం.